15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఇప్పుడు ఒక కెమెడియన్ క్రియేషన్ అనేటువంటిదే, ఒక కెమెడియన్ తాలూకు ఒక స్లాట్ అనేటువంటి దాన్ని అద్భుతంగా క్రియేట్ చేశారు సునీల్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్. ఆ కాంబినేషన్ తర్వాత ఇక వచ్చిన క్యారెక్టర్స్ అన్నింటిలో కూడాను సునీల్ కంటూ ఒక ప్రత్యేకమైన టైమింగ్, సునీల్ కంటూ ఒక ప్రత్యేకమైన డైలాగ్ డిక్షన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఆ ఇదిని ఫాలో అవటంలో రైటర్స్ కానీ వీళ్ళు కానీ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ని మీరు ఎలా స్కేల్ చేస్తారు? అయ్యో, రైటర్స్ కాంట్రిబ్యూషన్ లేదే మనం ఏం చేయలేమని నిజం చెప్పాలంటే. డైరెక్టర్ రైటర్ కాంట్రిబ్యూషన్ లేదే మనం ఏం చేయలేం. వీటికంటే ముందు ప్రొడ్యూసర్ సినిమా తీద్దాం అనుకోకపోతే అసలు వీళ్ళు ఎవరు ఉండరు. అదే ఓకే, టోటల్గా అది మెయిన్ ప్రొడ్యూసర్. ఒక మనిషి ఒకలా చేస్తుంటే అరే ఇతను చేస్తున్నాడే, ఈ టైప్లో నేను క్యారెక్టర్ రాసానే, అది ఇతను పెడితే బాగుంటుంది అనేది కొంతమంది రైటర్స్ అనుకుని ఇతను ఇలా చేస్తున్నాడే అని మనది ఎంజాయ్ చేసి అరే ఇతనికి ఈ స్టైల్లో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ రాద్దాం అని ఒక దారి అలా వెళ్తాం. ఇంకో దారి ఏంటంటే ఇతను ఇవన్నీ చేస్తున్నాడు కదా, ఇతను ఇది కూడా చేయగలడు నమ్మకంతో ఓ కొత్తది కొంతమంది రైటర్స్. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే కెమెడియన్స్ ఆర్టిస్టులు చాలా మంది వస్తున్నారు, జరుగుతుంటుంది. కానీ ఒక స్పెషలైజ్డ్ డిక్షన్ అనేటువంటిది, ఒక స్పెషలైజ్డ్ టైమింగ్ అనేటువంటిది సునీల్కి ఏర్పడింది ఆ రోజుల్లో. నిజంగా చెప్పాలంటే ఎంజాయబుల్ పీరియడ్. అది ఎలాగొచ్చేసిందో కూడా తెలీదు నాకు. జనరల్గా ఏం చేస్తానంటే సౌండింగ్ కొంచెం నేను కేర్ తీసుకుంటా. సౌండింగ్ న్యాచురల్ గానే ఉంది, అది సౌండింగ్. నా సౌండింగ్ కొంచెం రకరకాలుగా ఉంటది, ఒకటే రిథమ్ ఒకటే ఇది ఉండదు నాది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎక్కువ. మేబీ నిజం చెప్పేస్తున్నాను, నాకు నిజంగా నా మీద కోటా శ్రీనివాసరావు గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓ రకంగా ఆయన ఇన్స్పిరేషన్, చాలా ఇన్స్పిరేషన్ ఆయన. ఎందుకంటే ఆయనే విలన్ చేసి ఆయన ఇప్పుడు కామెడీ డైలాగ్ చెప్పి మిమ్మల్ని ఇప్పుడు నవ్వించి ఇప్పుడు వెంటనే భయపెట్టగలరు. అంటే ఆ రెండిట్లకి 2 డైలాగులే తేడా, ఒక మధ్యలో ఇంకో డైలాగ్ ఉండదు. ఇప్పుడు ఒక్క మ్యాటర్లో మిమ్మల్ని అలా నవ్విలా చేసి వెంటనే డైలాగ్తో మళ్ళీ ఆపేయగలరు. అది రైటర్స్ రాసేది ఉంటుంది, కానీ ఆయన తీవ్రత చెప్పే విధానం, తీవ్రంగా సెల్ లెవెల్కి వెళ్ళి ఆయనలో ఆ సంకల్పం లేకపోతే పండదు కదా. ఎక్స్ప్రెషన్, డెలివరీ అది లేకపోతే పండదు కదా. సో ఆయన బాగా బిగ్గెస్ట్ కోటా శ్రీనివాసరావు గారిని ఇన్ఫ్లుయెన్స్ బాగుంటది, బాగా ఉందని చెప్పుకోవటానికి ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్. వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్, వెరీ ప్రౌడ్. ఒక ఇన్స్పిరేషన్ అంటూ లేనప్పుడు అసలు ఇక్కడ రావు. మనకు వచ్చేసిన తర్వాత కొంత పేరు అనిపిస్తుంది, అదేంటిది నాదే అనిపిస్తుంది, అది మంద కాదు. ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే మీకు మెగా ఇన్స్పిరేషన్, మెగాస్టార్ బాగా అది ఇంకా డాన్సులు గీన్సులు మీకు అన్నిటికీ కనపడిపోద్ది, చాలా చోట్ల కనపడిపోతుంది. బాడీ లాంగ్వేజ్ అదంతా చాలా చోట్ల గుద్దుకుంటా బయటకు వచ్చేస్తుంటది. ఇప్పుడు కెమెడియన్స్ చాలా మంది హీరోలుగా మారారు. ఒకప్పుడు మనం పద్మనాభం గారిని చూసుకోవచ్చు, రాజబాబు గారిని చూసుకోవచ్చు, చాలా మంది హీరోలుగా మారారు. కానీ ఎవరికీ లేనటువంటి ఒక స్పెషలైజేషన్ ఆఫ్ సునీల్ ఏంటంటే డాన్సింగ్. డాన్సింగ్ కెమెడియన్ స్టార్. యాక్చువల్లీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను కెమెడియన్ ఇలా అయిపోయాను కదా, నాకు అన్నయ్య సాంగులు చూసి పక్కనే టెంపుల్ ఉంటే మొజాయిక్ ఫ్లోర్ నీట్ గా ఉంది కదా, దాని మీద కాళ్ళు జారతాయి బాగా అని థియేటర్ లో సాంగ్ వస్తుంటే చాలా చోట్ల చెప్పా. థియేటర్ లో సాంగ్ వస్తుంటే అప్పట్లో వేసవి కాలంలో ఏసీ థియేటర్లు కాదు కాబట్టి డోర్లు ఓపెన్ చేసేవారు, లోపల సెవెంట్లైట్ అయితే అందరికీ. సో నేను అక్కడి నుంచి వచ్చే పాటకే మళ్ళీ నాకు రిమైండ్లు ఫార్వర్డ్ లేవు ఇక్కడ. ఓ రోజు సినిమా చూడటం, పొద్దున్న మ్యాట్నీ చూడటం, నైట్ సెకండ్ షో టైంకి ఆ స్టెప్లు గుర్తుపెట్టుకుని అక్కడ చేయటం, మళ్ళీ మన్నాడు మ్యాట్నీ చూడటం, నైట్ మళ్ళీ సెకండ్ షో టైంకి ఆ డోర్లు ఓపెన్ చేసి ఆ ఆడియో సౌండ్ వస్తుంటే చేయటం. ఇలా డ్యాన్స్ అనేది అన్న ఇన్స్పిరేషన్ వల్ల స్టార్ట్ అయింది. కానీ నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చే ముందు హీరో అవుదామని అనుకున్నట్టు రాలా. నిజమైతే అందరూ అంటారు ప్రతి ఓడు ఇక్కడ పెద్ద హీరో అవుదామనే వస్తాడో, ఎవడో చిన్నది ఎందుకు కోరుకుంటాడో అని. అలా తప్పది. నేను హీరోలాగా అంటే నేను మామూలుగా నా యంగ్ ఏజ్ నుంచి నాకు అప్పట్లో గ్లామరే కొలమానం. ఇప్పుడు వచ్చుంటే ఎలా ఉండేది నాకు తెలియదు. అప్పుడు ఏంటంటే మినిమం అందం ఉండి మినిమం ఇది ఉంటేనే ఒక ఇది. నేను అప్పుడు వచ్చేటప్పటికి ఏమని అనుకున్నానంటే మనం అంత కలర్ కాదు, మనం అంత ఇది కాదు, మనకి ఇది కాదని. కాలేజీ డేస్ లో ఎవరికాడ హీరో అనిపిస్తుంది, అది వేరు కాలేజ్ డేస్ లో. కానీ ఒక డిగ్రీ అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది మన మీద మనకి, మనం ఇది అంటే నేను అనుకున్నాను మంచి హైట్ ఉన్నాను, నేను మంచి ఇది ఉంది, మనం ఒక మోహన్ బాబు గారిలాగా ఒక విలన్ క్యారెక్టర్లో వెళ్ళొచ్చు, మనం ఏదో ఎంటర్టైన్ చేస్తున్నాం కాబట్టి కామెడీ చేస్తూ విలన్ అవ్వచ్చు అనుకుని ఇంకొంచెం ఏజ్ వస్తే కోటా గారిలాగా ఇది చెయ్యొచ్చు అని వచ్చా. లోపల ఆల్రెడీ ఈ డాన్సులు గేన్సులు అన్న ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఉండిపోయినాయి బాడీలో, ఇంటర్నల్ బర్నింగ్. ఎప్పుడైతే మనకి హీరో ఛాన్స్ వచ్చిందో
అప్పుడు అది బయట పెట్టడానికి అవకాశం వచ్చింది. ఆ అందాల్లో ఉన్న సినిమా కూడా మీరు అడగండి కావాలని 2 years నేను చేయనని చెప్పా. 2 years నేను చేయనని చెప్పాను. నాకు అంత ధైర్యం లేదండి, 2.5 hours నేను కూర్చోబెట్టగలనా, మిగతా అన్ని సినిమాల్లో అంటే నా ఫుటేజ్ సపరేట్. అప్పుడు బాగా మేజర్ నాది ఉన్న ఫుటేజ్ కట్ చేసి పక్కన పెడితే ఓన్లీ నాదే ఒక 20 నిమిషాలు, ఓ సొంతం లాంటి సినిమాలు అయితే 40 నిమిషాల దాకా నా పర్సనల్ ఫుటేజ్. అంటే పర్సనల్ అంటే మళ్ళీ సోలో షాట్లు కాదు, నా పర్సనల్ సీన్స్, నేను యాక్ట్ చేసిన సీన్స్ 2.5 గంటలు అంటే అమ్మో మనం కూర్చోబెట్టలేమని ఎలాగైనా 2.5 గంటలు కూర్చోబెట్టాలని అప్పుడు ఎప్పుడో చేసిన డ్యాన్స్ ప్రాక్టీస్ అంతా మళ్ళీ రివైవ్ చేసుకుని మళ్ళీ అవి ప్రాక్టీసులు చేసి సాంగ్స్ అది చేసాం. అంటే మన నా పొజిషన్లో కూర్చోబెట్టారు, దానికి 100% అసలు ముందు మనం నమ్మపోతే, మనం కష్టపడకపోతే, మనం చేయకపోతే మిగతా వాళ్ళు ఎలా నమ్ముతారు అనే కాన్సెప్ట్. పోలరంగడ దగ్గరికి వచ్చేటప్పటికి నా ఫీలింగ్ మర్యాద రామన్ సినిమా అంత క్రెడిట్. నిజం చెప్పాలంటే మర్యాద రామన్ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ ఏమంటారు మిల్లీ సెకండ్ కూడా రాజమౌళి గారు. ఆయన అసలు మామూలుగా ఒక వరం అది నాకు. నేను ఫస్ట్ ఒక సినిమా చేయడానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో నాకు ఈ మ్యాటర్ అంటే ఎంత షాక్ వస్తుంది. నాకు ఆయన సినిమాలో విలన్ చేయాలని ఉండేది యాక్చువల్గా. మర్యాద రామన్ అనేది ఆ భగవంతుడు ఈయన రూపంలో నాకు ఇచ్చిన నాకు గిఫ్ట్ అది. దాని తర్వాత అప్పలరాజు వచ్చింది, దాని తర్వాత పోలరంగడు. ఆ పోలరంగడికి నా గోల ఏంటంటే ఇప్పుడు మర్యాద రామన్ కూడా పొలం కోసం ఊరు వెళ్ళాడు, ఇది కూడా పొలం కోసం ఊరు వెళ్తున్నాడు, అక్కడ అయిపోయింది. మిగతాదంతా వేరని తెలియదు. ఇప్పుడు అంటే ఒక దాంట్లో మన ఇంటికి అన్యాయం చేశారు, రెండో సినిమా కూడా మన ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేస్తారు, ఇవన్నీ తీసుకుని బోల్డని వచ్చినాయి, ఒకళ్ళే చేసినాయి. నేను అలా కాకుండా నా మైండ్ అంటే చిన్న మైండ్ కదా, అక్కడ అయిపోయి లేదు 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 పచ్చని డ్యాన్సులు చేసేయాలి, ఇందులో దీనికి 6 pack చేసేయాలి, ఏదైనా ఉందంటే తేడా అందులో లేనిది ఇదే, మళ్ళీ మనం అలాగే ఉందని అనకూడదు ఎవరో అని కష్టపడింది. అదే దేనికది అలా జరిగింది అన్నయ్య, ఇదంటే మనం ప్లాన్ చేసింది కాదు అది. ఇప్పుడు లైఫ్లో మేజర్ టర్నింగ్స్, చాలామంది యాక్టర్స్, చాలా వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు ఈ విధంగా ఈ డిఫరెంట్ వేరియేషన్స్ తీసుకున్న వాళ్ళలో. ఒకప్పుడు కృష్ణరాజు గారు హీరోగా ఎంటర్ అయ్యి విలన్గా టర్న్ అయ్యి తర్వాత మళ్ళీ హీరోగా ఎంటర్ అయ్యి ఒక వేరియేషన్. మోహన్ బాబు గారి లైఫ్లో ఉన్నటువంటి వేరియేషన్స్ మామూలు వేరియేషన్స్ కావు. అలాంటి వేరియేషన్స్ ఉన్నటువంటి నెక్స్ట్ హీరో టర్న్, కమెడియన్ టర్న్, క్యారెక్టర్ యాక్టర్ టర్న్, ఈ టర్న్లన్నీ కూడా సునీల్ కెరీర్లో ఉన్నాయి. ఒక్కొక్క స్టేజ్లో ఎలాంటి ఫీలింగ్ కలిగింది, వీడి హీరో ఏంటి అనేటువంటి కామెంట్స్ రావటం అనేది జరిగింది. కామెంట్స్ జరిగింది. సరే ఓకే, హీరోగా సక్సెస్ అవ్వటం ఒక స్టేజ్ వరకు జరిగింది. తర్వాత మళ్ళీ విలన్ క్యారెక్టర్ చేయటం, ఆ హీరో నుంచి కమెడియన్స్ కి టర్న్ అయ్యేటప్పుడు పడ్డ మానసిక సంఘర్షణ ఏంటి? అది నిజం చెప్పాలంటే అది నాకు చాలా క్లారిటీతో ఉన్న మనిషిని ఆ విషయంలో ఏది తీసుకోవటం మానేసినప్పుడు అది బయట వాళ్ళు అనుకోవటమే తప్ప, అంటే వాళ్ళే తీసుకుని వాళ్ళే ఎంజాయ్ చేసి వాళ్ళే వదిలేయాలి తప్ప నేను తీసుకోవట్లేదు అది. ఎందుకంటే అలా అనుకుంటే అమితాబ్ బచ్చన్ గారు పింక్ సినిమాలో క్యారెక్టర్లు అవి చేస్తున్నారు, ఇండియన్ సూపర్ స్టార్, ఆయన ఏం ఫీల్ అవ్వాలి? క్యారెక్టర్ అనేది ఏమి దిగిపోవటం కాదు. మన సుక్కు అన్నారు నాతో చేసేటప్పుడు, అసలు మన తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులకి మనమే క్రియేట్ చేసుకోలేదు. ఆయన మన ఇదిలో కూడా మాట్లాడారు, సభలో కూడా అన్నప్పుడు చెప్పారు, మనం క్రియేట్ చేసుకుంటే మనకు ఉంటారు కదా. అంటే మీన్స్ తెలుగు లాంగ్వేజ్ ఒకటి కదా, అక్కడ ఒక లాంగ్వేజ్ మన దాంట్లో లాంగ్వేజ్ వచ్చిందంటే కొన్ని వాటికి కొన్ని భాషాపరంగా కొన్ని ఈజీ ఉంటుంది లొకేషన్ అంతే. నిజంగా కూడా తన సుక్కు గారు అన్న మాట ఇప్పుడు మనం ఒకసారి సీరియస్గా ఒక్కసారి దాని మీద ఆలోచిస్తే సరైనటువంటి క్యారెక్టర్ పెడితే ఒక బానిఫైడ్ యాక్టర్ అనేటువంటి వాడు కరువైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఇక్కడే కాదన్నయ్య, నేను ఇప్పుడు మరి అలా అనుకుంటే నేను ఇప్పుడు నాకు తమిళ్లో ఒక 4 సినిమాలు వచ్చి తమిళ్లో చేస్తున్నాను, నేను తమిళ్లో నేర్చుకుంటున్నాను. మనకు వచ్చిన తమిళ్ వేరు అన్నయ్యో, క్యాజువల్ గా మాట్లాడుకునే తమిళ్ వేరుంటుంది. సినిమాలో రకరకాల స్లాంగ్ ని బట్టి ఆ క్యారెక్టర్ ని బట్టి, ఇప్పుడు మధురై తమిళ్ ఉందనుకోండి, ఈవెన్ చెన్నైలో ఉన్న ఇది కూడా ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్నాను, నా వెస్ట్ గోదావరి మాట్లాడగలను, తిరుపతి స్లాంగ్ అక్కడ చిత్తూరు స్లాంగ్ నేను మాట్లాడలేను, మరి పుష్పాల్లో చిత్తూరు స్లాంగ్ నేర్చుకునే మాట్లాడాల్సి వచ్చిందిగా. అలాగే ఏదైనా అనంతం మనకి ఏది మొత్తం వచ్చేయడం అనేది ఉండదు అని నేను నమ్ముతాను. ఇదేంటంటే అక్కడ మళ్ళీ మధురై తమిళ్ అనుకోండి వేరేలా ఉంటది, కొంచెం టంగ్ ట్విస్టింగ్ ఎక్కువ ఉంటది. అది అలా చదువు మరి ఆ లొకేషన్కి వెళ్ళి ఏం చేస్తుంటే మళ్ళీ ఇద్దరు వచ్చి కుర్రోళ్ళు, ఒక పెద్ద టాప్ ఇండియాలో డైరెక్టర్ దగ్గర పనిచేసిన 2 కుర్రోళ్ళు వచ్చి 1 by 1 వచ్చి నాకు మరి లొకేషన్ లో నేను హీరోగా కట్ చెప్పారు. మరి ఇదేమంటాం అంటే అర్థమైందా తమిళ్లో? అంటే నేను ఏది అర్థమైందా మీకు? బౌండరీ అనేది మనం గీసుకుంటాం, మనకి నేచర్ బౌండరీ గీదు, అది రియలైజ్ అయ్యా. ఇప్పుడు ఏం ఉండదన్న తేడా, ఏదైనా సరే మనం వెళ్ళి లొకేషన్కి వెళ్ళి
యాక్షన్ అని చెప్పినప్పుడు స్టార్ట్ చేసి కట్ అన్నప్పుడు ఆపేసి కాము కూర్చుంటే అదే మన జీవితం. అంటే ఫైనల్ గా అదే జరుగుతుంది. ఇది ఎక్కువ తీసేసుకోవటం మొదలెడితే తర్వాత దాన్ని మళ్ళీ తీయటానికి ఒక ప్రాసెస్ పడుతుంది మనలో నుంచి. అంటే ఈ అనుకోవటాలు ఇవన్నీ కూడా వీడి పని హీరోగా పని అయిపోయిందిరా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.